కనుక చాలా వరకు ఏం చేస్తారు హిందూ మహాసముద్రం నుంచే పోతారు వాళ్ళందరూ కూడా. అంటే ఇప్పుడు పాకిస్తాన్ అడ్డంకిగా బట్ దీంట్లో ఉన్నది పాయింట్ ఏంటంటే టెహ్రాన్కు ఇటు హిందూ మహాసముద్రానికి ఉన్నటువంటి ఏకైక ఎంట్రీ ఇప్పుడు చాబహార్ మాత్రమే మనకు వచ్చింది. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, బట్ పాయింట్ ఏంటంటే సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కుతో పాటు ఈ మిడిల్ ఈస్ట్కు వెళ్ళడానికి భారతదేశానికి ఉన్నటువంటి కోర్స్ రోడ్డు మార్గం కానీ తో పాటు రైలు మార్గాలు కానీ ఉన్నాయి. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఈ గుజరాత్లో ఉన్నటువంటి పోర్టుకి అటు చాబహార్ పోర్టుకి ఒక 1000 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంది. నథింగ్ బట్ బాంబే టు ఢిల్లీకి ఉన్న దానికంటే కూడా తక్కువ, ఇందాక మీరు అన్న లెక్క ప్రకారం చూసుకున్నా కానీ. ద పాయింట్ ఏంటంటే ఇదే హిందూ మహాసముద్రంలో చైనా కూడా వాడుతోంది. బట్ రేపు పొద్దున ఇందాక నేను మాట్లాడినట్టు చైనా నుంచి పాకిస్తాన్ నుంచి ఏమైనా సవాళ్ళు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుందా? సో పాకిస్తాన్కి సంబంధమే లేకుండా ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. ఇరాన్ పాకిస్తాన్ చెప్పినట్టు వినదు. ఒకటి, ఇరాన్కి మనతో సంబంధాలు ఎక్కువ ఉన్నాయి, తప్పనిసరి కావాల్సింది కూడా. అంటే ఆఫ్ఘనిస్తాన్ లో కాబూల్ పోవాలంటే మనం కాబూల్ దాకా పోవాలని అనుకుంటే దీని ఇప్పుడు చాబహార్ పోర్టు దాకా చేసి అక్కడి నుంచి రవాణా రోడ్డు మార్గం దాకా కాబూల్ దాకా పోతున్నాం మనం చూస్తున్నాం. అంటే దాన్ని ఏమంటారు అంటే ఇప్పుడు మధ్యన పాకిస్తాన్ ఉన్న కొన్ని పైప్ లైన్ ఇప్పటికి కూడా మన పాకిస్తాన్ ద్వారా ఉన్నాయి, కానీ ఎప్పుడైనా చెడగొట్టవచ్చు కదా వాళ్ళు. కనుక వాణిజ్యపరంగా చూస్తే మధ్య ఆసియా దేశాలకు, ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలకు కూడా మనకు సంబంధాలు మెరుగుపడడానికి, రవాణా మార్గం మెరుగుపడడానికి చాబహార్ పోర్టు ఒక మంచి అవకాశంగా ఉంటుందని మనం పెట్టుబడి పెట్టినాం. వాజ్పేయి గారు గుర్తించారు, మన్మోహన్ సింగ్ దాన్ని ప్రకటించారు. ఇవాళ మన మోడీ గారి హయాంలో పూర్తి అయ్యే పరిస్థితి ఉంది. కానీ మధ్యన ఏమైంది, యుద్ధం ఒకటి అవరోధంగా వేసింది. ముఖ్యంగా యుద్ధం వల్ల అనేక సాంక్షన్స్ వీళ్ళు అమెరికా వాళ్ళు పెట్టింది కనుక దాన్ని తాత్కాలికంగా తప్పించుకోవడానికి వ్యూహాత్మక ఉపాయం అంటున్నాను. అంటే నేను ఒక్కడిని చెప్పడం కాదు, చాలా మంది దౌత్యవేత్తలు, చాలా మంది విదేశాంగ నిపుణులు దీన్ని నొక్కి వక్రణిస్తున్నారు. కాకపోతే ప్రతిపక్షం ఏమంటది, ప్రతిపక్షానికి ఎట్లాగూ మనకు చాబహార్ పోర్టు విడిచిపెట్టుకున్నాం, అయిపోయింది పని, 1200 కోట్ల పెట్టుబడి ఇప్పటికే పెట్టినాం, దాన్ని అపాలంగా వడ్డీ పెట్టినాం అనే మాట ప్రతిపక్షాలు లేవనెత్తున్నాయి. ఏమంటారు అంటే శాశ్వతం అయితే ప్రతిపక్షాలతో ఏకీభవించవచ్చు. నిజంగానే పోర్టును మొత్తం విడిచిపెట్టుకున్నామా, మనం అమ్మేసుకున్నామా అంటే అమ్మేయలేదు కదా, యాజమాన్యం మనదే, కానీ లీజ్కి ఇచ్చినట్టు. అంటే వాళ్ళు నడుపుతారు, అంటే సాంకేతికంగా అమెరికా మనల్ని అభ్యంతర పెట్టకుండా. సో ఆ కారణంతోనే ఈసారి బడ్జెట్ లో కూడా చాబహార్ పోర్టుకు సంబంధించినటువంటి ఎట్లాంటి బడ్జెట్ కేటాయించకపోవడానికి కారణం కూడా అదే. అయితే దీనికి ప్రతిపక్షాలు కూడా ఏమైనా ట్రంప్కు భయపడ్డారు, ట్రంప్కు తలొగ్గారు, అందుకే ఇక్కడ బడ్జెట్ కూడా కేటాయించలేదు, చాబహార్ను మొత్తానికి వదిలేశారని చెప్పేసి ప్రతిపక్షాలు చేసినటువంటి కామెంట్. ఐ థింక్ దానికి సమాధానం ఇప్పుడు భారత్ తీసుకున్నటువంటి నిర్ణయంగా చూడొచ్చా? ఖచ్చితంగా. అంటే భయా మార్గం ఎంచుకున్నాం మనం. రెండవది, ప్రతిపక్షాలకు కూడా ఒక సవాల్ ఏంటంటే మేమైతే ఏం చేస్తామని చెప్పాలి కదా. ఎప్పుడు కూడా ఒక విధానం విమర్శిస్తే ఈ విధానం బదులు మేము అధికారంలో కోసం ఏం చేస్తాం, మేము ఉంటే ఏం చేసేవాళ్ళం అని చెప్పాలి కదా అంటున్నాం. ప్రతిపక్షం బాధ్యత ఎప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలి తప్ప ఈ పని తప్పు అన్నప్పుడు ఏది కరెక్ట్ చెప్పాలి కదా. ఇప్పుడు ఇంకా కాదు, ఈ వయా మీడియా కరెక్ట్ కాదనుకోండి, మొత్తం విడిచిపెట్టుకోవడం అంతకంటే తప్పే. మరి ఏం చేద్దాం, ఈ రెండు కాకుండా ఇంకేం చేద్దాం చెప్పండి. ఈ మాట మాట్లాడాలి. మొన్న కూడా అదే మనకు మైటా బిల్ విషయంలో, డీలిమిటేషన్ విషయంలో ఇది వద్దన్నారు, పోరాడింది తప్ప ఏది చేస్తే బాగుండదు చెప్పలేక దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసింది కదా. ఎవరకంగా చెప్పాలంటే ఈ మాత్రం వయా మీడియా ఉన్నప్పుడు 50% హైక్ను ఇది అదే అంటున్నాను. చాబహార్ పోర్ట్ లో మన భాగస్వామ్యం ఉన్నది, దాన్ని ఉంచుకుంటాము వ్యూహాత్మకంగా, తాత్కాలికంగా, ఈ మాట అంటున్నా తాత్కాలికంగా. దానికి మనకు వేరే కంపెనీ ఇరాన్ కంపెనీకి సంబంధించిన కంపెనీకి మనం సబ్ లీజ్ కి ఇచ్చాము, అది వాళ్ళు నిర్వహిస్తారు, మనకు ఫలితాలు మనకు వస్తాయి. అంటే మనం ఏం చెప్తే చేస్తుంది సబ్ కాంట్రాక్ట్ కదా. సబ్ కాంట్రాక్ట్ మనం ఏం చేస్తే అది చెప్తుంది. అక్కడ నుంచి ఆయిల్ షిప్ తీసుకురమ్మని తీసుకొస్తుంది, అక్కడ నుంచి లోడింగ్ అన్లోడింగ్ చేస్తుంది అక్కడ. కానీ అందుకు ఇంకోటి భారత్ దగ్గర కీ అనేది భారత్ దగ్గరే ఉంటుంది. మనం చెప్పినట్టు వింటది. ఇంకోటి, చాబహార్ పోర్టు మొత్తం మన అధీనం లేదు, ఒక భాగం మాత్రమే. చాబహార్ పోర్టులో 4 సెక్షన్స్ ఉన్నాయి, అందులో ఒక భాగాన్ని మనం డెవలప్ చేసుకున్నాం. మనకు అనుగుణంగా పెద్ద పెద్ద నౌకలు ఆగడానికి వీలుగా దానికి మౌలిక వసతుల కల్పనలో మనం పెట్టినాం. కేవలం అది లీజుకు తీసుకోలేము. అక్కడ మౌలిక వసతుల కల్పనకి 1200 కోట్ల రూపాయలు మనకు మోడీ హయాంలో ఖర్చు పెట్టినాం. ఇంకో 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పుడు అనువుగాని చోట అనుకూలమని రాదు అన్నట్టు, స్థానబలమే కానీ తన బలం కాదయ్యా అన్నట్టు. స్థానబలం మనకు అక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే ఏదో రకంగా వయా మీడియా ఉండాలి కదా, మనది పెత్తనంటే నడవదు కదా. అంటే చైనా అభ్యంతరం పెట్టినా ఇరాన్ అనేది వినదు సమస్య. ఎందుకంటే చాబహార్ పోర్టులో లీగల్ గా మనం ఎంట్రీ అయినాం, ఏదో అల్లాటప ఎంట్రీ కాలేదు. అట్లా అనుకుంటే ఒకవేళ మనం అభ్యంతరం పెడితే చైనా కూడా మరి శ్రీలంకలో పోర్టును, బంగ్లాదేశ్ లో పోర్టును, ఆఖరికి మనకు మన దగ్గర మనకు మిత్రుడైన మన మాల్దీవ్స్ కూడా పోర్టులను మెయింటైన్ చేస్తుంది, వదులుకుంటారు వాళ్ళందరూ కూడా.
అవి కూడా ఎలా అనుకుంటారు అంటే ఒక టెర్మినల్ కోసమే దరిదాపు 7 బిలియన్ క్రోర్స్ రూపీస్ పెట్టారు. ఈవెన్ పోర్ట్ నిర్మాణం కోసం 1200 కోట్ల పైగా ఖర్చు చేశారు. ఇంకా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి టైంలో అంత ఈజీగా భారత్ కూడా వదులుకోదు కదా. సో ట్రంప్తో ఎట్లాంటి వ్యూహాత్మకంగా భారత్ అడుగులు వేస్తోంది అనుకోవాలి. కొన్ని రహస్య చర్చలు ఏమైనా జరుగుతున్నాయి అనుకోవచ్చా ఈ విషయంలో? ఖచ్చితంగా అంటే అమెరికా ఆంక్షలు లొంగింది అని ఇప్పుడు అంటుంది కదా. నిజంగా చెప్పాలంటే చాలా వరకు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కొంచెం అమెరికాకి దగ్గర ఉన్న సందర్భం చాలా ఉన్నాయి. కానీ అంతకంటే రష్యా అప్పటి నుంచి ఇప్పుడు మన దగ్గరే కదా. ఎక్కడైనా మారలేదంటే మనకు రష్యాతోని సంబంధాలు బెడిసికొట్టినాయి పోయింది. కనుక అమెరికాను కౌగలించుకుంటున్న మాట లేదు కదా. మోడీ గారు వచ్చిన తర్వాత కూడా మోడీ ప్రాణాలు దక్కించింది ఒక రకంగా చైనాలో రష్యా అధ్యక్షుడే కదా. ఆయన సొంత కారులో 45 నిమిషాల ప్రయాణం చేయించారు కదా. అది ఆ ప్రమాదం పచ్చిగట్టే. మరి ఇప్పటికే కారణం నుంచి ఇప్పటిదాకా మన రష్యా మంచి మిత్రుడు అని ఎవరినైనా గుర్తిస్తున్నారు. కాకపోతే వాజ్పేయి గారి మీద విమర్శ కానీ ఇప్పుడు మోడీ గారి విమర్శ ఏంటంటే అమెరికాకు బీజేపీ రాగానే కొంచెం దగ్గర అవుతుందని విమర్శ ఉంది. కాదంటలేదు నేను. ఆ దగ్గరే క్రమంలో భిన్న ధ్రువ ప్రపంచంలో మనం తప్పనిసరి అందరితో బాగుండాలి కదా. అందరితో బాగుంటున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూడండి, మనకు చమురు కష్టం లేకుండా వస్తుంది. సరే రేట్లు పెరగడం అని వేరే మాట్లాడదాం. చమురు కష్టం లేకుండా వస్తుంది. ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ పూర్తిగా మనం ఇద్దరు వ్యతిరేకిస్తలేరు. అమెరికా అంతకంటే వ్యతిరేకిస్తలేదు. అప్పుడప్పుడు పిల్లి మొగ్గలు వేస్తుంది, పాకిస్తాన్ మద్దతు చేస్తుంది. అంతే తప్ప మనం అణచడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప మనకు ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం అయితే మనకి వర్తం పెట్టుకోలేదు కదా. ఇరాన్ మన మిత్ర దేశం ఇవాళ అని ఇరానే అంటుంది భారత్ ను. కనుక చమురు విషయంలో కూడా, చమురు నౌకల విషయంలో కూడా పూర్తి మినహాయింపు ఇచ్చింది కదా మనకైతే ఇరాన్. అమెరికా వద్దన్నా కూడా ఇస్తుంది కదా. అందుకని ఏమంటున్నా అంటే ఇది మనం ఉభయ కుశలో పరి అంటే మనం కేవలం తాత్కాలికంగా చాబహార్ పోర్టును విడిచిపెట్టుకోలే కానీ పేరు మనకి ఏమంటారు ఊరు మనదే అని పేరు మార్చినాము. ఆ పేరు మార్చడంలో మన ప్రయోజనాలు మనకు ఉన్నాయి. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది అంటున్నాను. మొత్తానికి అమెరికా భయపడుతున్నారు అనుకోండి, మరి ఇది కాక ఏం చేద్దాం చెప్పండి. మరి ఇప్పుడు వయా మీడియా లేకపోతే అమెరికా పూర్తి ఆంక్షలు విధించింది అనుకోండి, రష్యాతో ఉన్న ఆంక్షలు కూడా సడలించింది కదా. ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో అయితే మన లాభమైందా నష్టమైందా? మనం ఏం చేయాలంటే ఎదుటి వాటితో ఎట్లా పని చేసుకోవాలా, లేకపోతే చెడగొట్టుకుందామా? పటేలా బొర్ర వంకర అంటే అబ్బలు గారకుండా చూడాలన్నా, లేకపోతే బొర్ర వంకర కోసేసుకుందామా అనే మాట మాట్లాడాలి కదా. ఎందుకంటే ప్రతిపక్షాలు విమర్శలో కొంతవరకు వాస్తవం ఏముందంటే శాశ్వతంగా వదులుకోవద్దు ఈ పోర్టును అనేది వాళ్ళ వాదన కరెక్ట్ కాదట్లేను. అదే క్లారిటీ ఇవాళ భారత ప్రభుత్వం మరొకసారి ఇవ్వాలంటారు. ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తే దానికి ప్రజల మధ్య ప్రజలకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ అన్నది కరెక్టా లేకపోతే బీజేపీ చెప్తుంది కరెక్టా అనే మాట పొలిటికల్ కాసేపు పక్కన పెడదాం సార్. అంటే మధ్యలో పాకిస్తాన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ల్యాండ్ రూట్ మనకు లేదు కాబట్టి సో ఇప్పుడు చాబహార్ అనేది వెరీ కీలకమైనటువంటి అంశం మనకు. బట్ ఇక్కడ ఎనర్జీ కానీ ట్రేడ్ కానీ ఎట్లాంటి ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి భారత్కు వచ్చి రావడం కానీ, భారత్ నుంచి ఎగుమతులు కానీ దిగుమతులు కానీ ఎట్లాంటి లాభాలు ఉంటాయి మనకి చాబహార్తో అంటే ఏం చెప్పొచ్చు? చాబహార్ పోర్ట్ నుంచి మనము డైరెక్ట్ సీ పైప్ లైన్ వేసుకోవచ్చు. అది కూడా మనకు దగ్గర కనుక ఇప్పుడు ఓడల్లో కావాలని ప్రదేశంలో గ్యాస్ పైప్ లైన్ వేసుకోవచ్చు మనం రేపు. ఇవన్నీ కూడా హిందూ మహాసముద్రం నుంచి అంతర్జాతీయ జలాల నుంచి వస్తాయి కదా. కనుక పోర్టు అన్నిటికంటే రవాణా చౌకమైన రవాణా సముద్ర మార్గమే. మీరు భూభాగం కంటే సముద్ర మార్గమే చౌక రవాణా ఉంటుంది. అందుకనే కదా ఇవాళ మొత్తం అంతా రవాణా మార్గం అంతా చౌకలో మనము పెద్ద పెద్ద కార్లను కానీ ఎక్కడెక్కడి నుంచో పెద్ద మనకు ఖనిజాలను కానీ మనం బయట నుంచి దిగుమతి చేసుకుంటామంటే సముద్ర మార్గమే దిక్కు అంటున్నాను. మీరు ఖండాలుగా 6 ఖండాలు 7 ఖండాలు విడిపోయిన దాని తర్వాత భూమార్గంలో అంతటికి పోలేం కదా. కొన్ని ఖండాలకు అసలు భూమార్గం లేనలేదు కదా. కనుక దీన్ని సముద్ర మార్గాన్ని వాడుకోవడం అంత ఉత్తమం ఇంకోటి ఏం లేదు. దాన్ని ఎట్లా అంతర్జాతీయ జలాల ద్వారా ఎట్లా తీసుకొచ్చుకోవాలి, ఏ రకంగా పాకిస్తాన్ లాంటి దేశం దుర్మార్గమైన దేశం మధ్యన ఆటంకంగా ఉన్నప్పుడు మనం ఎట్లా చేద్దాం. ఇరాన్ కు మనకు పాకిస్తానే ఉంది, సమస్య లేదు. ఆఫ్ఘనిస్తాన్ కు మనకు పాకిస్తానే ఉంది. ఇలాంటి మొత్తం మధ్య ఆసియా పోవడానికి ఈ పాకిస్తాన్ మనకు అడ్డంకి ఉంది కదా. అందుకనే ఒక దేశంలో ఏమంటే అఖండ భారత్ మళ్ళా కావాలంటుంది. అందుకే ఎవరు రకంగా చెప్పాలంటే కానీ అది ఆ దుర్మార్గం మనకు వద్దు. ఆ దుర్మార్గం వస్తే ఇంకా మన పేదరిక దేశం ఇంకా పేదలు మళ్ళీ ఒకసారి 50 ఏళ్ళు వెనక్కి పోతాం మనం ఎవరికి చెప్పాలంటే. ఆక్రమిత కాశ్మీరే మనదే అనుకుంటే పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంటే ఇంకా దుర్మార్గం వెనక్కి పోతాం. మళ్ళీ ఇప్పుడు మొత్తం మన తలసరి ఆదాయం ఒక్కసారి పడిపోతుంది వాళ్ళని ఆ దరిద్రాన్ని కలుపుకుంటే. అది ఇక్కడ ఏమంటున్నా అంటే చాబహార్ పోర్టు కీలకమైనది ఎందుకైందంటే మనకు పాకిస్తాన్ దాటి సముద్ర మార్గం ద్వారా మన దగ్గరికి అన్ని రకాల ఉత్పత్తులు తెచ్చుకోవచ్చు. చమురు ఒక్కటే కాదు, మిగతా మధ్యాసియా దేశాల నుంచి పూర్తి స్థాయిలో చేసుకోవచ్చు అంటున్నాను. ఆ పైన ఉన్న రష్యా కూడా ఇంకా గట్టిగా మాట్లాడితే పైకి వెళ్తే మనకు ఆఫ్ఘనిస్తాన్ పైన రష్యా ఉన్నది కదా. రష్యాతో మన అసలు భూమార్గం ద్వారా చాబహార్ పోర్టు దాకా తెచ్చుకొని అక్కడి నుంచి మనం సముద్ర మార్గం ద్వారా మనం ఎగుమతి చేసుకోవచ్చు, దిగుమతి చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు అంటున్నాడు. అంటే మధ్యలో చైనా, రష్యా, యూరప్ కూడా ఉంది కాబట్టి ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా కీలకంగా అవుతుంది.
ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు రష్యా అనేది కొంత యూరప్ ఖండంలో ఉంది, మిగతా ఆసియా ఖండంలో ఉంది. అవును అవును కనుక ఈ రెండింటికి మధ్యన మనకి మన 14 దేశాలు విడిపోయినాక కానీ యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు ఇంకా మనకి చాలా బాగుండే మనకి. ఎగ్జాక్ట్లీ. యుఎస్ఎస్ఆర్ విడిపోయిన తర్వాతనే 14 దేశాలు అయినాయి, కానీ ఆ దేశాలతో మన సత్సంబంధాలు ఉన్నాయి, చిన్న దేశాలే కావచ్చు మనకి. కనుక రష్యాతోనే సంబంధాలు మెరుగుపడతాయి, దగ్గర దారి అవుతుంది మనకు. చాబహార్ పోర్టు ద్వారా పూర్తి స్థాయిలో మనకు ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే ఆనాడు వాజ్పేయి గవర్నమెంట్ కానీ, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కానీ సార్ దీన్ని దానికి మద్దతు ఇచ్చినాయి.